హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది చూపిస్తానండి. కస్టమర్ వచ్చేసి బ్యాక్ రౌండ్ గల్లనే పెట్టమన్నారండి. అందుకే మామూలుగా మనము రౌండ్ గల్ల ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా రౌండ్ కట్ చేసుకున్న విధంగా కుట్టుకుంటున్నానండి. కటింగ్ వీడియో పార్ట్ 1 అని పెట్టినాను, స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2 అని. ఎడిటింగ్కి కొంచెం ఇబ్బంది అయ్యి పెట్టలేదండి, లేట్ అయింది చాలా రోజులు. మామూలుగా రౌండ్ గల్ల అందరం ఎలా కుట్టుకోవాలో తెలుసు కాబట్టి వీడియో అనేది ఫాస్ట్గా పెట్టానండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు నీట్గా మళ్ళీ నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ వీడియో తీసి అనేది పెడతాను. ఇప్పుడైతే స్పీడ్గానే పెడుతున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయిపోతుందని. నార్మల్గా బ్యాక్ స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళకి బ్యాక్ ఎట్లాగో వస్తుంది కదా అనేసి. ఫ్రంట్ ఓపెన్ అండి ప్రిన్సెస్ కట్. అయితే స్ట్రేట్గానే కట్ చేసుకోవాలి కదా. మీకు కటింగ్ అనేది అర్థం కాకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంది కటింగ్ వీడియో, మళ్ళీ నేను కింద లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసి ఫస్ట్ మనం కదలకుండా కుట్ట అనేది వేసుకోవాలి. అలా అయితేనే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతుందో అదంతా నీట్గా కట్ చేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇది ఎలా మార్కింగ్ చేశాను అనేది మన కటింగ్ వీడియోలో ఉంది, కావాలంటే కూడా మళ్ళీ కామెంట్ చేయండి, మీకోసం నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కదలకుండా స్టిచ్ అనేది వేసుకోవాలండి, లేకుంటే నీట్గా రాదు. మనం ఏ విధంగా కట్ చేసినామో అదే విధంగా వేసుకోవాలి. వేసుకొని దానిపైన ఈ విధంగా పెట్టి కుట్టాలండి. మనం జాయింట్ చేసేటప్పుడు కింది నుంచి పైకి రావాలండి. ఈ విధంగా వచ్చినట్టయితేనే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకుంటే నీట్ ఫినిషింగ్ అనేది రాదు. ఈ విధంగా కుట్టుకోవాలండి. ఫ్రంట్ అనేది ఈజీగా ఉంటుందండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఉక్సుల పట్టి గాజుల పట్టి అనేది కుట్టుకుంటున్నాను. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. ముందు భాగం నేను ఉక్సుల పట్టి గాజుల పట్టి అనేది కుట్టుకుంటున్నానండి. ఈ విధంగా కుట్టుకోవాలి. స్లోగా చెప్పుదామంటే వీడియో లెంత్ అనేది చాలా అయిపోతుంది అనేసి నేను ఇలా స్పీడ్గా పెట్టానండి వీడియో. మీకు ఎక్కడైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ పార్ట్కి ఆ పార్ట్ వీడియో తీసి అనేది పెడతానండి. ఈ విధంగా కాజాలు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఎత్తు కొలుసుకొని షోల్డర్స్ అనేటివి జాయింట్ అనేది చేసుకోవాలండి. కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. నేను ఈ బ్లౌజ్కు శారీలో నుంచి కొంచెం క్లాత్ తీసి పైపింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నానండి. హెమ్మింగ్ అంటే అంత లుక్ అనిపించదు కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేసి. శారీలో కొంచెం ఇట్లా స్ట్రేట్గా తీసుకోవాలి. మనకు పైపింగ్ కంపల్సరీ క్రాసే కావాలని ఏం లేదండి, స్ట్రేట్గా తీసుకున్నా కూడా పైపింగ్ అనేది నీట్గానే వస్తుంది. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ అనేది వస్తుంది. మీకు ఇలా అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకోసం మళ్ళీ తీస్తాను వీడియో. చూసారు కదా, కొందరు ఏం చేస్తారంటే ముందే పైపింగ్ థ్రెడ్ తోటి క్లాత్కు కుట్టి
రెడీగా చేసుకుని బ్లౌజ్కి అటాచ్ చేస్తారండి. అలా లేట్ ప్రాసెస్ అవుతుంది, నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేను ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తానండి. ఎప్పుడు కానీ డైరెక్ట్గా బ్లౌజ్కే థ్రెడ్ అనేది పెట్టి పైపింగ్ అనేది వేస్తాను. ఇలా బ్లౌజ్ మొత్తం నీట్గా వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత అనుగుడు కుట్టు ఒకటి వేసుకోవాలండి. ఈ విధంగా అనుగుడు కుట్టు అనేది వేసుకుంటే పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది. నేను హ్యాండ్స్ అనేది ఎలా మెజర్మెంట్ చేశాను అనేది వీడియో అనేది మిస్ అయిందండి. అందుకే డైరెక్ట్ జాయింటింగ్ అనేది పెడుతున్నాను. ఎలా మెజర్మెంట్ చేశాను అదంతా వీడియో అసలు నాకు ఎడిటింగ్లో మిస్ అయింది. ఇక చూద్దాం, ఎవరికన్నా అర్థం కాకపోతే కామెంట్ చేస్తే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు ఈ మధ్యలో నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, అందుకే నాకు అలవాటు తప్పిపోయినట్టు అయిపోయింది అసలు ఎడిటింగ్ అని. ఇది కొంచెం లేట్ ప్రాసెస్ కదండి, నిమిషం నిమిషం చూస్తూ అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ ఉండాలి కదా. అట్లా నాకు మిస్ అయిపోయింది కొంచెం. నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ పెట్టేస్తాను. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ని బట్టి మనము ఫిట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. పక్కలలో ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కొంచెం పోగులు వేసినట్టు ఉందనేసి నీట్ ఫినిషింగ్ కోసం నేను ఎడ్జ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసానండి. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందో. ఇలా కుట్టినట్టయితే కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు స్టిచ్చింగ్లో ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి. నా జనరల్ వీడియోస్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగే టైలరింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను మొత్తం స్టిచ్చింగే చేస్తాను కదా, దానికోసం అనేసి చెప్తున్నాను. మీకు స్టిచ్చింగ్లో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బ్లౌజెసే కాదండి, డ్రెస్లు ఏదైనా సరే నేను కంపల్సరీ మీరు కామెంట్ చేస్తే వీడియో తీసి పెడతానండి. ఓకేనండి, బాయ్. మరి అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మీకు నచ్చింది అనేది నాకు తెలిసేది. ఓకేనా అండి, మరి బాయ్. మరి అందరికీ